జిల్లా పలాస రైల్వే స్టేషన్ సమీపంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన గంజాయి ముఠాను పోలీసులు పట్టుకున్నారు. నిందితుల నుంచి 10 కేజీల 600 గ్రాముల గంజాయితో పాటు నగదు 2 ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని డీఎస్పీ వెంకట అప్పారావు చెప్పారు. ఈ కేసులో చదువుకున్న యువకులు పట్టుబడ్డారని, యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని కోరారు. ఇలాంటి గంజాయి కేసులో పట్టుబడి జీవితాలు నాశనం చేసుకోవద్దని డీఎస్పీ చెప్పారు. ఎస్ఐ గారు నరసింహతి గారికి వచ్చిన సమాచారం మేరకు సిబ్బందితో నిన్న సాయంత్రం 7:30 ప్రాంతంలో ఇద్దరు వ్యక్తులను రైల్వే స్టేషన్ దగ్గర సాయిబాబా గుడి లైన్లో అరెస్ట్ చేయడం జరిగింది. అనుమాన స్థితిలో వారిని సోదా చేయగా వారి వద్ద 10 కేజీల 630 గ్రాముల గంజాయి, అదేవిధంగా 2 మొబైల్ ఫోన్స్, వారి వద్ద క్యాష్ కూడా 1940 రూపీస్ కూడా వారి వద్ద ఉంది. వారి పొజిషన్ ఉన్న గంజాయి గురించి విచారణ చేయగా వారిద్దరూ కూడా పేర్లు రోహిత్ అనే ఒక వ్యక్తి, అదేవిధంగా నూరుద్దీన్ అనే ఒక వ్యక్తి, ఇద్దరు కూడా యూపీ స్టేట్కి చెందిన వ్యక్తులు. వీరిద్దరూ కూడా ఒరిస్సాకి చెందిన పర్లాకంకి చెందిన సుమన్ మానిక్ అనే వ్యక్తి వద్దకి వచ్చి గంజాయి తీసుకొని ఆ గంజాయిని విశాఖపట్నం తీసుకొని కేరళకి చెందిన ఆస్కార్ అనే వ్యక్తి అక్కడికి కేరళ నుంచి వైజాగ్ వస్తే రైల్వే స్టేషన్కి అక్కడ అప్పగించడానికి అని చెప్పేసి వీళ్ళు వ్యక్తుల సందర్భంలో